శివదుర్గ జ్యోతిష్యాలయం ఆర్థిక ఉద్యోగ కుటుంబ మరే ఇతర సమస్యలకైనా పరిష్కారం చూపబడను. పరిష్కారం కోసం ఈ నంబర్ని సంప్రదించండి. మరి కొంతమంది ఈ మధ్యలో ఈ నియోజకవర్గంలో కలిసి పాల్గొన్న పరిస్థితి దేనికి మమ్మల్ని వెన్నుపోటు పొడవడానికి మూడోసారి గెలిస్తే మంత్రి అయితేనని కడుపులో కంతులు పెట్టుకొని కౌగలించుకొని ఏం కార్యక్రమాలు చేసిందో మేము అధికారులకు వచ్చినాం. మరి ఈ రోజు మేము ఓపెన్ గా చెప్పినాం, నేను ఉండలేను, నేను వెళ్తున్నా, నాకు టికెట్ కూడా నేను ఆశిస్తలేను, నేను చెప్పి నేను వచ్చాను. మరి ఈ రోజు ఏం చేశాయ్యా, ఉన్న దళితులందరినీ బయటికి పంపి నువ్వు ఆ టికెట్ అనౌన్స్ అయినాక పార్టీకి మారి దళితులకు ఏం రోజు చేసినావు ఈ నియోజకవర్గ ప్రజలు చూస్తున్నారు, గమనిస్తున్నారు, మేధావులు ఆలోచిస్తున్నారు. ఈ రోజు ఏ ఒక్కరిని కూడా నువ్వు ఎదురయ్యలేదు, వర్ధనపేట ప్రజలను ఆశీర్వదించారు. మా గన్పూర్ ప్రజలారా, మేధావులారా, కార్మికులారా, కర్షకులారా, మీరు ఆలోచన చేయండి. మీ బిడ్డ మళ్ళీ టిఆర్ఎస్ నుండి అధికార పార్టీ కాంగ్రెస్ కు పోలే, ప్రతిపక్ష పార్టీ బీజేపీలో ఉన్నాం. ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ బీజేపీ మరి అధికారం వైపు ఎప్పుడు పోలే, అప్పుడు పోలే, రెండోసారి పోలే, ఇప్పుడు పోలే. అధికార పార్టీ కోసం కాదు, మరి ఈ దేశం కోసం మోడీ గారు, ఈ దేశ రక్షణ కోసం మోడీ గారు, ఈ దేశ స్థాయిని, ఈ దేశ సంపదను ఎక్కడికి తీసుకువెళ్ళిన 10 సంవత్సరాలుగా మీరు చూశారు. మరి మోడీ గారి నేతృత్వంలో, నాయకత్వంలో ప్రపంచంలోనే, మరి ప్రపంచ పటంలోనే ప్రథమ స్థానంలో భారతదేశాన్ని ఉంచారు. ఈ ప్రపంచానికి ఒక పెద్దగా, ఈ దేశానికి ఒక పెద్ద దిక్కుగా మరి ఏ విధమైన సేవలు అందించారో మన కళ్ళ ముందు ఉంది. ఒక ఛాయవాల కష్టపడి అంచెలుగా ఎదిగి ఈ దేశ ప్రధానిగా ఎలాంటి అవినీతికి తాము లేకుండా మరి ఏ పాలన అందించాడో చూశారు. కాబట్టి మోడీ గారి నేతృత్వంలో, నాయకత్వంలో నేను సైతం భాగస్వామ్యం కావాలని నేను ఈరోజు బీజేపీ పార్టీలో చేరడం, మరి అధిష్టానం నన్ను ఆశీర్వదించి మరి నాకు పార్లమెంట్ అభ్యర్థి అవకాశం ఇచ్చారు. ఈ పెద్దల సహకారం ఉంది. దయచేసి దానికి కష్టపడాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. మీరు ఆశీర్వదించాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. ఈ 40 రోజులు నిద్రాహారాలు మాని డోర్ టు డోర్ బూత్ స్థాయిలో ఓటర్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను వివరిస్తూ కొంతమంది ప్రబుద్ధులు, కొంతమంది దళిత ద్రోహులు, మరి కొంతమంది ఈ మధ్యలో ఈ నియోజకవర్గంలో కలిసి పాల్గొన్న పరిస్థితి దేనికి మమ్మల్ని వెన్నుపోటు పొడవడానికి మూడోసారి వేస్తే మంత్రి అయితేనని కడుపులో కంతులు పెట్టుకొని కౌగలించుకొని ఏ కార్యక్రమాలు చేసిందో మేము అధిష్టానం వచ్చినాం. మరి ఈ రోజు మేము ఓపెన్ గా చెప్పినాం, నేను ఉండలేను, నేను వెళ్తున్నా, నాకు టికెట్ కూడా నేను ఆశిస్తలేను, నేను చెప్పి నేను వచ్చాను. మరి ఈ రోజు ఏం చేశాయ్యా, ఉన్న దళితులందరినీ బయటికి పంపి నువ్వు ఆ టికెట్ అనౌన్స్ అయినాక పార్టీకి మారి దళితులకు ఏం రోజు చేసామని ఈ నియోజకవర్గ ప్రజలు చూస్తున్నారు, గమనిస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.